ఓం శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్తే అండి. శ్రీమద్ భగవద్గీత 7వ అధ్యాయం జ్ఞాన విజ్ఞాన యోగం నుంచి 25వ శ్లోకం. ఆ శ్లోకం యొక్క అర్థం తెలుసుకుందాం. నాహం ప్రకాశ సర్వస్య యోగమాయా సమావృతః మూఢోయం నాభిజానాతి లోకో మామజమవ్యయం. ఇప్పుడు ఈ శ్లోకం యొక్క అర్థం తెలుసుకుందాం. మూఢులకు బుద్ధిహీనులకు నేనెన్నడూ వ్యక్తము కాను. వారికి నేను నా అంతరంగ శక్తిచే కప్పబడి ఉంటాను. అందుకే నేను పుట్టుక లేనివాడనని నాశనము లేనివాడనని వారు ఎరుగరు. విన్నారు కదండి ఈ శ్లోకం యొక్క అర్థం. రేపు మరొక శ్లోకంతో మళ్ళీ కలుసుకుందాం. హరే కృష్ణ.